హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత మాంగళ్య బంధం 13వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ ఏం చేశాడో అర్థమై అర్జున్ వంక షాక్ అయి చూస్తూ ఉంది వసు. ఇక్కడ ఫెయింట్ అయిన చంటి అచ్చు కూడా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అందరూ తననే చూడడం చూసి ఏంటి ఏమైంది అంటాడు అర్జున్. ఏం చేసావు బ్రో ఇప్పుడు అంటుంది నమ్మలేనట్టు అర్చన. ఏం చేశాను? దోశలు తింటున్నా, మీకు కూడా కావాలా? అయితే వెళ్ళి కూర్చోండి, చిన్నమ్మ వాళ్ళకి కూడా పెట్టు అంటాడు అర్జున్. వసు సాకులో నుండి తేరుకొని ఈయన నిజంగా చేశారా లేక నా కలనా అనుకుంటూ అర్చన వంక చూస్తుంది. అన్నయ్య నేను చూశాను అంటుంది అర్చన. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నావు కదరా, పోనీ నా ప్లేట్ ఇచ్చేనా తింటావా అంటాడు. ఏమీ జరిగినట్టు చంటి వైపు చూస్తాడు మేనేజ్ చేయమని. చంటికి అర్థమై సరే సరే ఇప్పుడు ఎందుకు ఈ గొడవ, రండి నేను పెడతాను మీకు దోశలు అంటూ అర్చనను లాక్కొని టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అర్జున్ వసు వాళ్ళకి ఏం కావాలో చూడు అంటూ లేచి తన రూమ్కి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఏమీ జరిగినట్టు అలా వెళ్ళిపోతున్న అర్జున్ని చూసి అర్చనతో, అచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది, నేనేమైనా కల కన్నానంటావా అని అడిగింది. ఏమోనే ఒకే కళ, ముగ్గురికి ఎలా వస్తుంది అంటుంది అయోమయంగా. అది నాకు బాగా ఆకలిగా ఉంది చెల్లెమ్మ, నేను తినేనా అంటాడు టాపిక్ మార్చడానికి చంటి. ఎప్పుడు తిండి కొలేనా అంటూ చంటిని తిడుతుంది అర్చన. చంటి అర్చనకి దగ్గరగా వచ్చి వసుని అర్జున్ దగ్గరికి వెళ్ళమని అంటాడు. చంటి ఎందుకలా అంటున్నాడో అనుకుంటూ సరే అని వసు నేను చూసుకుంటాలే, నువ్వు అర్జున్ దగ్గరికి వెళ్ళిరా ఒకసారి అంటుంది. అంటూ ఏం చేయాలి, వెళ్ళాలా వద్దా అనుకుంటూ మెల్లగా రూమ్కి వెళ్తుంది. ఇక్కడ అర్జున్ రూమ్లోకి వచ్చి అద్దం ముందు నిలబడి, ఎంత రాదత్త కూతురని తెలిస్తే మాత్రం ఏంట్రా ఆ ముద్దు, అది కూడా లివింగ్ రూమ్లో, అసలు నువ్వేనా? అంజు కాకుండా ఇంకొక అమ్మాయి నీ లైఫ్లోకి రాకూడదు అనుకున్నా, నువ్వేనా? నీకు డిసిప్లిన్ లేకుండా పోతుందిరా అంటూ తిట్టుకుంటూ ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. వసు లోపలికి భయంగా చూసుకుంటూ వచ్చి అర్జున్ నుంచోవడం చూసి అర్జున్ని పిలుస్తుంది. వసు రా అంటాడు. ఇప్పుడు ఎలా కవర్ చేయాలో తెలియక వసు ఏం మాట్లాడాలో అర్థం కాక, మా అమ్మ అంటే నీకు అంత ఇష్టమా అంటుంది. ఇష్టమా అని మెల్లిగా అడుగుతావేంటి? నాకు చాలా ఇష్టం, అత్త కూతురు నువ్వే అని తెలియగాని అసలు ఎంత సంతోషం వేసిందో తెలుసా? థ్యాంక్స్ అర్జున్ అంటుంది వసు. ఎందుకు చిన్నమ్మా? నన్ను కన్న మా నాన్నకి, నన్ను కట్టుకున్న అర్జున్కి మా అమ్మ అంటే ఉన్న ఇష్టంకి అంటుంది చిన్నగా నవ్వుతూ. అర్జున్ ఆ మాటకి తనకి తెలియకుండానే వెళ్ళి వసుని హక్ చేసుకుంటాడు. మళ్ళీ షాక్ అవుతుంది వసు. నీకో విషయం తెలుసా చిన్నమ్మా, నా ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? నువ్వే. అవును, నువ్వు ఎలా ఉంటావో తెలీదు, కానీ నిన్ను అంటే నా రాధత్త కూతురు నేను లవ్ చేశాను అంటూ వదిలిపెడతాడు. వసు ఆశ్చర్యంగా అలానే అర్జున్ వంక చూస్తుంది. నిజం, నేను స్కూల్ నుండి నిన్ను నా లవర్గా ఊహించుకునేవాడిని. ఇంటర్లో అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం నిన్ను ఊహించుకుంటూ గడిపేసేవాడిని. నీకు ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్, వీటి మీద ఏమైనా ఆశలు ఉన్నాయా అని అడిగాడు. అర్థం కానట్టు అలానే చూస్తూ ఉంటే అర్జున్ నవ్వుతూ, నాకు ఉండేవి నా ఫస్ట్ కిస్ నీతోని, నా ఫస్ట్ హగ్ నీతోని, అంతెందుకు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ ఏదో రొమాంటిక్ మూవీకి తీసుకెళ్తే ఆ సీన్స్ అన్నీ చూసి నిన్నే అని ఫ్లోలో చెప్పేస్తూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడో అర్థమై ఆపేసి నవ్వేస్తాడు. నాతోనా అంటుంది. ఎలా సాధ్యమో అన్నట్టు వసు. నా ఊహల్లో నీతోనే అన్నీ అంటూ వసు వైపు తిరిగి చాలా ఎగ్జైట్ అవుతూ చిన్నమ్మ అంటూ దగ్గరికి వెళ్తాడు. వసు అర్జున్ దగ్గరికి వస్తుంటే కొంచెం భయంగా అనిపించి వెనక్కి వెళ్తుంది. అర్జున్ నవ్వుతూ చిన్నమ్మ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ చిన్నమ్మ కాదు అనుకో అంటాడు. అర్జున్కి చాలా ఆనందంగా ఉంది. తన చిన్నప్పటి నుండి ఎవరికీ తెలియకుండా ప్రేమిస్తున్న అమ్మాయి ముందే నించునింది అంటే అదేదో ఆకాశంలో తేలుతున్నట్టు. తన మనసు తన కంట్రోల్లో లేదు. ఏంటి అంటుంది. ఇప్పుడేం అడుగుతాడో అని భయపడుతూ వసు, ఒక చిన్న ముద్దు ప్లీజ్ చిన్నమ్మ, చిన్నదే, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను, ప్లీజ్ 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 అంటాడు వసు గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ. వసు అర్జున్కి ఏమైనా దెయ్యం పట్టిందా? బాబోయ్ నాకు భయంగా ఉంది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే బెటర్ అంటూ వెనక్కి తిరుగుతుంది. అర్జున్ వెనక్కి తిరిగిన వసుని చేయి పట్టుకొని ఆపి, చిన్నమ్మ నేను అడిగింది నాకు ఇచ్చేసి వెళ్ళు, లేదంటే నాకు ఇష్టమైన చోట నేనే పెట్టేస్తా అని బెదిరిస్తాడు. అయ్యో ఏంటి నేను ఇలా బుక్ అయిపోయాను అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి అర్జున్ అది అంటూ ఆగిపోతుంది వసు. అర్జున్ వసు మాటలు వినకుండా దగ్గరికి వసు బుగ్గల్ని 2 చేతులతో పట్టుకుని పక్కకు తిప్పి గట్టిగా తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. వసు ఆ ముద్దుకి తన నవనరాల్లో జివ్వుమని కరెంటు పాస్ అయినట్టు అయిపోయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అర్జున్ వసు వసు అంటూ తనని పట్టుకుని బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ కోసం చూసి బాటిల్ చేతిలోకి తీసుకుని నీళ్లు చల్లుతాడు.
వసు కాసేపట్లకి స్రోలోకి వచ్చి ఎదురుగా అర్జున్ని చూసి 2 చేతులతో బుగ్గలు దాచుకుని లేచి కూర్చుంటుంది. అర్జున్ తన పనులకి నవ్వుకుంటూ, సారీ చిన్నమ్మ, ఇంకా నేను ఇబ్బంది పెట్టను, సారీ అని, నువ్వు రెస్ట్ తీసుకో, నేను కిందికి వెళ్తాను అంటూ వెళ్ళిపోతాడు. బాబోయ్, అర్జున్ ఒక ముద్దు పెడితేనే బెడ్ మీద పడ్డా, నిజంగా అర్జున్ నాకు దగ్గరైతే చచ్చిపోతానేమో అనుకుంటూ, అయినా అర్జున్ ఏంటేంటో చెప్పాడు, నాకు తెలియకుండా నైట్ అర్జున్ ఏమైనా తాగి ఉంటాడా, ఇది నిజం అని నాకు ఏమాత్రం అనిపించట్లేదు ఎందుకు అని ఆలోచిస్తూ కూర్చుంది. కిందికెళ్ళిన అర్జున్ చంటి అర్చన కొట్టుకుంటుంటే చూసి నవ్వుకుంటూ వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతాడు. అది చూసిన చంటి, బావా చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అంటాడు. ఏదో జరగదు అనుకున్నది జరిగితే కొంచెం ఇంచుమించుగా అలానే ఉందిలే అని నవ్వుతాడు. ఇంతకీ చెప్పేశావా అంటాడు చంటి. లేదురా, ఒక్క ముద్దుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి ముద్దా అని గట్టిగా అరిచేస్తాడు చంటి. ముద్దా అని, మర్యాదగా ఏం జరుగుతుందో చెప్తారా లేక అరవమంటారా అంటుంది అర్చన. అచ్చు, నువ్వంత పని చేయకు అంటూ వసుకి చెప్పింది అర్చన కూడా చెప్తాడు అర్జున్. అంటే చూడకుండానే అన్ని ఇయర్స్ ప్రేమించావా అని అడిగింది అర్చన. ఇప్పటికీ నా అత్త కూతురే నా ఫస్ట్ లవ్ అంటాడు గుండెల మీద చేయి వేసుకుంటూ అర్జున్. మరి అంజలి అంటుంది సీరియస్గా అర్చన. అమ్మ ఇరికిచ్చేసింది అనుకుంటాడు భయంగా. అర్జున్ వంక చూస్తాడు చంటి. అంజలి అనే పేరు వినగానే ఆకాశంలో తేలేవాడు కాస్త నేలపై నిలబడ్డాడు. తన మొహం కోపంతో బాధతో నిండిపోయింది. ఇప్పటి వరకున్న సంతోషం పోయింది. కోపంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. అన్నయ్య అంటూ అలా వెళ్ళిపోయేసరికి చంటి వంక చూసింది అర్చన. చంటి తల కొట్టుకుంటూ, వాడిని కాసేపు కూడా ఆనందంగా చూడనివ్వలేదుగా అని లేచి అర్జున్ వెనకే వెళ్తాడు. పెరట్లో అంజలి తాలూకు జ్ఞాపకాలు మనసుని మెలిపెడుతుంటే పిడికిలు బిగించి నించున్నాడు. చంటి వెళ్ళి అర్జున్ భుజం మీద చెయ్యి వేశాడు. అర్జున్ కళ్ళు ఎర్రగా మారిపోయి, నాకే ఎందుకురా ఇదంతా అంటూ, పద వెళ్దాం అని బారు వైపు తీసుకెళ్ళిపోతాడు. నైట్ వరకు వసు తన రూమ్లో నుండి రాదు. అచ్చు కూడా చాలాసేపు వాళ్ళ కోసం చూసి ఇంకా చేసేదేం లేక వసు దగ్గరికి వెళ్తుంది. వసు కూడా అర్చనకి జరిగిందంతా చెప్పి, ఇది నిజమేనా, నేను నమ్మొచ్చా అంటుంది. అర్జున్ కళ్ళలో నీపై ప్రేమను చూశాను వసు అంటూ, కానీ అదే టైంలో ఇంకో అమ్మాయి కోసం బాధను కూడా చూశాను అనుకుని, లెట్స్ వెయిట్ ఫర్ ద గుడ్ థింగ్స్ టు బీ హ్యాపెన్ అంటుంది. ఏమోలే, నాకు తల తిరిగిపోతుంది అనుకుంటూ కూర్చుంది వసు. నైట్ అవుతుంది. వసు అచ్చు కాంతం గారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేస్తారు. ఎంతకీ అర్జున్ రాకపోవడంతో వసు తన రూమ్లో అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకి తన రూమ్ డోర్ గట్టిగా తంతూ లోపలికి వస్తాడు అర్జున్. మత్తులో తూలుతూ వచ్చి అలా బెడ్ మీద పడిపోతాడు. అలా బెడ్ మీద పడి నిద్రపోతున్న అర్జున్ వంక చూసి, అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని, అయినా నేను ఎప్పుడు నా లైఫ్లో ఆనందంగా ఉండేది. ఈయనకి మా అమ్మంటే ఉన్న ఇష్టం నా మీద లేదు. ఉండుంటే ఇలా ఎవరినో మనసులో పెట్టుకుని బాధపడరు అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ వెళ్ళి అర్జున్ని సరిగా పడుకోబెట్టి తను కూడా వెళ్ళి సోఫాలో పడుకుంది. తెల్లారింది. వసు పొద్దున్నే లేచి ఎప్పట్లానే అన్ని పనులు చేస్తూ ఉండగా ఇంట్లోకి వేరెవరో వచ్చినట్టు అనిపించి కిచెన్ నుండి బయటకు వచ్చి చూసింది. అక్కడ చేతిలో లగేజ్తో ఒక అబ్బాయి నుంచుని వసుని నవ్వుతూ చూస్తున్నాడు. ఎవరై ఉంటారు, కమలా అనుకుంటూ తన ముందుకెళ్ళి, ఎవరు మీరు అంది వసు. వదిన బాగున్నారా అన్నాడు కమల్. అంటే కమల్ నువ్వేనా అంది నవ్వుతూ వసు. అవును అన్నట్టు తలూపి, అన్నయ్య బాగున్నాడా వదిన అని అడుగుతాడు. నుంచునే ఉన్నావే అంటూ పని వాళ్ళని పిలిచి లగేజ్ లోపల పెట్టమని చెప్పి వెళ్ళి, ఫ్రెష్ అయ్యరా కమల్, టిఫిన్ చేద్దు గాని అంటుంది. స్వర్ణ నిజమే చెప్పింది వదిన అంటాడు నవ్వుతూ కమల్. స్వర్ణనా ఏం చెప్పింది? మా అక్క ఎవరినైనా అమ్మలా చూసుకుంటుందని అని నవ్వుతాడు. వసు చిన్నగా నవ్వుతూ, అదంతే, దానికి నా మీద ప్రేమతో అలా చెప్తుందిలే అని, నువ్వు వెళ్ళిరా కాఫీ తాగుదు గాని అంటుంది. సరే వదిన అంటూ లోపలికి వెళ్తాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి కమల్ కిందికి వస్తాడు. వసు కాఫీ తీసుకొచ్చిస్తుంది. కమల్ సోఫాలో కూర్చుంటూ వదిన అని పిలుస్తాడు. వదిన, అమ్మా నాన్న ఇంకా లేవలేదా, ఇంట్లో ఎవరూ లేరు అంటాడు. మావయ్య పొలం వెళ్ళారు కమల్, అత్తయ్యని నేనే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను, తోట వైపు ఉన్నారు మొక్కల దగ్గర అంటుంది. అన్నయ్య తాగడం మానేశాడంట కదా, చంటి చెప్పాడు, చాలా హ్యాపీగా ఉంది వదిన అంటాడు. వసు చిన్నగా నవ్వి, ఉండు టిఫిన్ పట్టుకొస్తా తిందువు గాని అంటుంది. అప్పుడే వద్దు వదిన, అందరితో కలిసి తింటాను, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ లేచి తోట వైపు కదులుతాడు. వసు మనసులో, ఈయన్ని మళ్ళీ ఇలా చూస్తే ఇంట్లో అందరూ ఫీల్ అవుతారు, ఏదో ఒకటి చెప్పి ఇక్కడ ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటూ కషాయం పట్టుకెళ్ళింది పైకి. అర్జున్ అప్పటికే లేచి తల పట్టుకుని కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తాగడంతో ఫుల్గా తల పట్టేసి బాధపడుతున్నాడు. ఇంతలో వసు రావడంతో తన ఫేస్ చూడలేక అలానే కూర్చున్నాడు.
ఇదిగోండి అని గ్లాస్ చేతికిచ్చింది. అర్జున్ మాట్లాడకుండా తీసుకుని తాగాడు. అది చేదుగా ఉండడంతో చిన్నమ్మ కాఫీ చాలా చేదుగా ఉంది అన్నాడు. అది కాఫీ కాదు కషాయం అంటుంది. హా నాకొద్దు అంటాడు. కానీ వసు తన వంక కోపంగా చూసేసరికి మాట్లాడకుండా తాగేసి గ్లాస్ చేతికిచ్చేస్తాడు. వసు గ్లాస్ పక్కన పెట్టి చేతిలో ఆయిల్ బాటిల్ పట్టుకుని అర్జున్ వంక చూసి కాస్త తమరు బెడ్ దిగుతారా అంటుంది. ఎందుకు అని అడగబోయిన వసు కోపంగా ఉండడం చూసి మాట్లాడకుండా కిందికి దిగి నించున్నాడు. వసు అర్జున్ చేయి పట్టుకుని బాల్కనీ వైపుకి తీసుకెళ్లి తన కింద కూర్చోమని కళ్ళతో చూపించి తన సోఫాలో కూర్చుంది. అర్జున్ ఇంక చేసేదేమీ లేక కింద కూర్చున్నాడు. వసు అర్జున్ తలకి ఆయిల్ రాస్తూ మెల్లగా మర్దన చేస్తుంది. ఇంకే చాలా రిలీఫ్గా అనిపించింది. అలానే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అర్జున్ అంది వసు. మీకు విషయం చెప్పనా? మీ తమ్ముడు ఇంటికొచ్చాడు అంది. అర్జున్ వెంటనే కళ్ళు తెరిచి అవునా నేను వెళ్ళి కలుస్తా అని లేస్తుంటే వసు ఆపి కూర్చోమని సైగ చేసింది. అర్జున్ కూర్చునేసరికి అర్జున్ మీరు దేని గురించో మైండ్ అప్సెట్లో ఉన్నారని నాకు అర్థమైంది. కానీ మీరు మునిపట్లా లేరు, మారిపోయారు, తాగట్లేదని అందరూ సంతోషంగా, మరి ముఖ్యంగా మీ అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నారు. ఇవన్నీ మీకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ తాగండి, అడ్డు చెప్పే అధికారం నాకు లేదు అంటుంది మసాజ్ ఆపేస్తూ. వసు ప్రతి మాట తనకి బాధని కలిగిస్తుంటే వసు వైపుకు తిరిగి తన చేతుల్ని పట్టుకుని సారీ చిన్నమ్మ, గతం తాలూకు జ్ఞాపకాలు నా మనసుని తూట్లుగా పొడుస్తుంటే ఆ బాధ మర్చిపోవడం కోసం నేను ఈ మార్గం ఎంచుకున్నానే కానీ కావాలని కాదు. ఇంకెప్పుడు తాగను. ఒకవేళ తాగాలనిపిస్తే నీకు చెప్పి నిన్ను అడిగే తాగుతాను. ఇంకెప్పుడు అధికారం లేదనుకు. నువ్వు నా రాధత కూతురువి. ఈ అధికారం చాలు నీకు నన్ను ఏ విషయంలో అయినా ఆపడానికి అంటాడు. వసు చిన్నగా నవ్వి మీకోసం మీ తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి కిందికి రండి, నేను వెళ్తున్నాను అంటుంది. సరే అంటూ లేచి లోపలికి వెళ్తాడు. పోనీలే అర్జున్, కనీసం నీకు మా అమ్మ మీద ప్రేమ ఉంది, అది చాలు. నేను జీవితాంతం నీ వెనక నడవడానికి అంటూ లేచి కిందికి వెళ్తుంది వసు. అర్జున్ రెడీ అయి బ్లాక్ కలర్ షర్ట్, జీన్స్ వేసుకుని హెడ్ బాత్ చేయడం వల్ల తన జుట్టు గాలికి ఎగురుతూ అచ్చం హీరోలా స్టెప్స్ దిగుతూ వస్తుంటే కింద కూర్చున్న అందరికీ సంతోషం వేసింది. వసు మాత్రం అర్జున్ని చూస్తూ అలానే ఉండిపోయింది. అర్జున్ వసు వంక చూసి కళ్ళెగరేస్తాడు. ఏంటి అని. వసు ఉలిక్కిపడి ఏం లేదు అంటూ అందరికీ వడ్డించడం స్టార్ట్ చేస్తుంది. అందరూ తినేశాక ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ కమల్తో మాట్లాడడానికి వసుని, అర్చనాని అలానే చంటిని తన రూమ్లోకి రమ్మని చెప్పేసి వెళ్తాడు. వాళ్ళు కూడా కాసేపటికి రూమ్కి వెళ్తారు. ఇప్పుడు గీత గారు మన కమల్ని ఒప్పుకోవాలంటే ఆమె సైడ్ నుండే నరుక్కొని రావాలి అంటాడు అర్జున్. సరే నేను వెళ్ళి గొడ్డలు తెస్తానురా అంటాడు చంటి. గొడ్డలి మోయలేవు కానీ చాక్ తీసుకురా, ఒకే పొట్టు పోతావు పైకి అంటుంది అర్చన. ఏంటండి నేనేదో సరదా కంటే మీరు మరీను అంటాడు చంటి. కదా మూసుకొని విను, మధ్యలో బ్రోని డిస్టర్బ్ చేయకు అంటుంది అర్చన. నా తర్వాత వెంటనే మన ఇంట్లో ఇంకో పెళ్ళి ఉంటుంది అన్నయ్య, ఇది కన్ఫామ్ అంటాడు కమల్. మీరు ఒక టాపిక్ వదిలేసి ఇంకో టాపిక్లోకి వెళ్తున్నారు అంటుంది వసు. చిన్నమ్మ అంటూ అందరి ముందు వసుని లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. వసు అయితే షాక్ అయితే అర్చన, చంటి మాత్రం మాకు మామూలు అయిపోయింది అనుకుంటూ కూర్చున్నారు. కమల్ మాత్రం అమ్మయ్య అన్నయ్య పూర్తిగా మారిపోయాడు అని సంతోషించాడు కమల్. అర్జున్ ఏంటిది వదులు అంటూ మెల్లగా చెవులో చెప్పింది వసు. చిన్నమ్మ ప్లీజ్ కాసేపు మాట్లాడకుండా కూర్చో, మన ప్లాన్ చెప్పేశాక వదిలేస్తాను. మా తమ్ముడు మీరు రాకముందు కొంచెం డౌట్ పడ్డాడు మన విషయంలో, అందుకని అంటాడు. ఇంకేం చేస్తుంది, నోరు మూసుకొని కూర్చుంది మన వసు. ఇప్పుడు గీతగారి వైపు నుండి రావడం అంటే స్వర్ణ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళ పేరమ్మను మన బుట్టలో వేసుకోవాలి. కమల్ గురించి ఆవిడ నోటితో గొప్పగా చెప్పించాలి. అయితే పిన్ని ఒప్పుకోదు, ఎంత గొప్ప సంబంధమైనా నేను గుర్తొస్తే ఒప్పుకోదు అంటుంది బాధగా వసు. అర్జున్ వసు దగ్గర నుండి వస్తున్న ఆ సువాసనకి వసు మాట్లాడుతుంటే తనకి తెలియకుండానే వసు భుజంపై తల నుంచి చిన్నగా చెవులో చిన్నమ్మ నువ్వు ముందే నాకెందుకు కనపడలేదు అంటాడు. వసు అర్జున్ వంక చూస్తూ ఏంటి అంటుంది. ఏం లేదు అంటూ తలూపి ఒప్పుకునేలా నేను చేస్తాను, ముందు మనం మీ ఊరు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్దామో చెప్పు అంటాడు. అన్నయ్య ఇవాళే వెళ్దాం రా ప్లీజ్ అంటాడు కమల్. బాగా తొందరగా ఉందే అంటాడు నవ్వుతూ అర్జున్. మరి నా ముందు నన్ను టెంప్ట్ చేయట్లేదు మీరిద్దరూ. నా పెళ్ళా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను కదా, ఇలానే ప్లీజ్ రా అంటాడు. వసు ఇబ్బంది పడుతూ ఆమె నెంబర్ స్వర్ణాన్ని అడిగి తీసుకో కమల్, ఒకసారి ఆవిడతో మాట్లాడాక వెళ్దాం అంటుంది. చూసావా మీ వదిన నా ఒడిలో కూర్చుని ఎంత షార్ప్ అయిందో అంటాడు నవ్వుతూ అర్జున్. వసు లేస్తుంటే అర్జున్ ఆపేసి మళ్ళీ కూర్చోబెట్టుకుని అర్చన వంక చూసి అచ్చు నువ్వు పొలం వెళ్తానన్నావు, చంటిని తోడుగా తీసుకుని వెళ్ళు సరేనా అంటాడు అర్జున్.
ఇలా కాదు, ముందు ఈ చంటిగాడిని అడిగి బ్రో ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి. నా వసుని నిజంగానే ఇష్టపడుతున్నాడా లేక నటిస్తున్నాడా అని అప్పుడే తెలుస్తుంది అనుకుని సరే అంటూ చంటి వంక చూస్తుంది అర్చన. సరే అని లేచి అర్చు వెనకే వెళ్తాడు చంటి కూడా. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు, నీ వదిన పని చెప్పింది కదా అంటాడు అర్జున్. వెళ్తున్నాను అన్నయ్య, వెళ్తున్నాను అంటూ లేచి వెళ్తాడు నవ్వుకుంటూ కమల్. అందరూ వెళ్ళిపోయారు కదా అంటూ మళ్ళీ లేస్తుంటే అర్జున్ లేవనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు వసు కోపంగా చూస్తుంటే. చిన్నమ్మ కోపంగా చూడుకు, నేను చెప్పేది విను అంటూ వసు చెవి దగ్గరికి వచ్చి నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు తెలుసా అన్నాడు. వసు, అర్జున్ నీకేదో అయింది, నిన్న కూడా ఇలానే ఏదేదో మాట్లాడేసి మళ్ళీ నైట్కి తాగొచ్చి పడుకున్నావు. ఒకసారి మామైతే చెప్పనా ఇలా బిహేవ్ చేస్తున్నావని అంటుంది వసు. ఎందుకు, నాకు దెయ్యం పట్టిందని నీకు డౌటా అన్నాడు. అంటూ అవును అని తల ఊపుతుంది వసు. అర్జున్ నవ్వుతూ పోనీ అలానే అనుకో కాసేపు అంటూ ఒకసారి నీ నడుము చూపించు అంటాడు. వసు అర్జున్ అని అరిచి ఏం అడుగుతున్నావు అని కంగారు పడుతుంది. నువ్వేగా అన్నావు దెయ్యం పట్టిందని, అలానే అనుకో, ఒకసారి చూపించు, నాకు చిన్న డౌట్ ఉంది అంటాడు. అర్జున్ నువ్వేం చాక్లెటో ఏ బిస్కెట్టో ఏమీ అడగట్లేదు, నీకు అర్థమవుతుందా ఏం అడుగుతున్నావో అంటూ ఒక్కసారి నీ అంతలా నువ్వు చూపిస్తే ఓకే, లేదనుకో నీకు రోజంతా టార్చరే అంటాడు బెదిరిస్తూ. వసు అర్జున్ని విడిపించుకొని పైకి లేస్తూ మనసులో తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న వసు వంక నవ్వుతూ చూస్తూ అమ్మా గెట్ రెడీ, గేమ్ స్టార్ట్ నౌ అన్వర్డ్స్ అంటూ నవ్వుతాడు. అసలు ఏమనుకుంటున్నాడు ఈ అర్జున్, ఎంత మొగుడైతే మాత్రం నడుము చూపించని అడుగుతాడా, ఎంత ధైర్యం, చూస్తాను అసలు ఏం చేస్తాడు అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వంటగదిలోకి వచ్చిన వసు అక్కడ కాంతం గారు వంట చేయడానికి నించునున్నారు. అదేంటి అత్తయ్య, నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇటువైపు ఎందుకు వచ్చారు అంటుంది. ఎంతసేపు నీ ఒక్కతే కూర్చొని ఉంటాను చిన్నమ్మ, అందుకే ఇటు వచ్చాను. అయినా ఇవాళ అర్జున్కి ఇష్టమైన కూర తెచ్చారు వాళ్ళ నాన్న, అది వండడం నీకొచ్చో రాదో అని కూడా నించునున్నాను. ఏం కూర అత్తయ్య అంటుంది వసు. పుట్టగొడుగుల కూరమ్మా, వాడికి చాలా ఇష్టం. ఆ కూర అంటే చాలు ఆకలి ఆకలి, అది అయిపోయే వరకు నా వెనకే తిరిగేవాడు అని నవ్వుతూ చెప్పి ఇంతకీ ఇది నీకు వండడం వచ్చా అంది. రాదుగా, మీరు చెప్పండి అత్తయ్య, నేను నేర్చుకుంటాను అంటుంది. సరే అని కాంతం గారు వసుకి ఆ వంట ఎలా చేయాలో చూపిస్తూ వండుతున్నారు. వసు కూడా అర్జున్కి ఇష్టమని శ్రద్ధగా నేర్చుకుంటుంది. రూమ్లో ఉన్న అర్జున్ అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అర్జున్ అంతరాత్మ హాయ్ బాస్, చాలా రోజులకి నవ్వుతున్నావు, హ్యాపీగా ఉన్నావా అంటుంది. నిజమే, కొంచెం హ్యాపీగానే ఉన్నాను అంటాడు అర్జున్. వసు వల్ల హ్యాపీనెస్ అని కూడా నాకు తెలుసు, కానీ నీలో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటో అర్థం కావడం లేదు. ఏంటిది స్ప్లిట్టా అంటే అంటాడు అర్జున్. అంటే ఒకవైపు అంజలిని తలుచుకుంటూ బాధపడి తాగుతున్నావు, అలానే వసుని చూసి నీ చిన్ననాటి స్నేహితురాలు అంటూ వెంటపడి మరీ ఏడిపిస్తున్నావు, దీన్ని ఏమంటారు మరి అంటాడు అంతరాత్మ. అర్జున్ కాసేపు ఆలోచించి అది కాదు, నేను అంజలిని నా చిన్నమ్మ అనుకునే కదా తను ప్రపోజ్ చేస్తే ఒప్పుకున్నాను. ఇప్పుడు చిన్నమ్మ కనపడిందని నువ్వు ఎంతగానో ప్రేమించిన అంజలిని మర్చిపోతావా అంటుంది అంతరాత్మ. అర్జున్ సైలెంట్ అయిపోతాడు. చెప్పు, అంజలిని మర్చిపోయాను, అసలు తనని ప్రేమించలేదని చెప్పు, ఈ విషయం నా ముందు ఒప్పుకొని అప్పుడు నీ చిన్నమ్మ దగ్గరికి పరిగెత్తు అంటుంది అంతరాత్మ. నేను అంజలిని మనస్ఫూర్తిగా ప్రేమించిన మాట నిజమే, కానీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కదా అని ఎప్పుడు నేను తనని తప్పుగా అనుకోలేదు, అలా అని ఎప్పుడు మర్చిపోలేదు. తనని ఇంకా నా గుండెల్లో ఆరాధిస్తూనే ఉన్నాను. అలాంటిది చిన్నమ్మ అంటూ వసుతో అంత క్లోజ్గా ఎలా మూవ్ అవ్వగలుగుతున్నానో నాకేమవుతుందో అంటూ తల పట్టుకొని అలానే బెడ్పై కూర్చుంటాడు. అప్పుడే వసు లోపలికి వస్తూ అర్జున్ అలా సడన్గా తల పట్టుకొని పడిపోవడం చూసి అర్జున్ ఏమైంది, తల తిరుగుతుందా అంటూ వచ్చి అర్జున్ని పట్టుకుంది. అర్జున్ వసుని చూస్తూ అంజలిలా అనిపించింది, లేచి ఎందుకు నన్ను మోసం చేశావు అని అరుస్తాడు. వసు షాక్ అయి అర్జున్ అంటుంది మెల్లగా. అర్జున్ అరుపుకి భయపడుతూ అవును, నువ్వే నన్ను మోసం చేశావు, నేను ఎంతలా ప్రేమించాను, ఎలా చూసుకున్నాను, నన్ను మోసం చేయడానికి నీకు మనసులా వచ్చింది, నువ్వు నచ్చలేదు, అందుకే నాకు నువ్వొద్దు అంటే నేను నీ జీవితంలో నుండి వెళ్ళిపోయేవాని కదా, నాకు భవిష్యత్తు లేకుండా చేసేసి నువ్వు మాత్రం ఆనందంగా ఉన్నావు, ఎలా అంటూ వసు భుజాల్ని పట్టుకుని గట్టిగా అరుస్తూ అడిగాడు అర్జున్. వసు కళ్ళ వెంబడి నీళ్లు తెప్పిస్తుంటే అర్జున్ గారు వదలండి, నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంది. తన మనసులో కోపం బాధ వెలగక్కేసరికి కమ్మిన మైకం వదిలి ఎదురుగా వసు ఏడుస్తుండడం చూసి ఏం జరిగిందో స్పృహలోకి వచ్చి వెంటనే వసుని హత్తుకున్నాడు అర్జున్. చిన్నమ్మ ఏడవకు, ఐఎమ్ రియలీ సారీ అంటూ తన వెన్ను నిమురుతూ చిన్నగా చెప్తున్నాడు. ఎప్పుడు ఎవరు ఇంతలా అరవడం వేనని తెలియని వసు బెదిరిపోయి అలానే ఏడుస్తూ ఉండిపోయింది.
అర్జున్ ఎంత సముదాయిస్తున్నా అలా ఏడుస్తూనే ఉంది ఎక్కిళ్ళు పెడుతూ. తల్లిగా ఇటు చూడు అని వసుని గెడ్డం పట్టుకుని పైకి లేపి సారీ మా నిజంగా సారీ అంటూ వసుని హక్ చేసుకున్నాడు అర్జున్. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. అర్జున్ మాత్రం వసు ఏడు పాపే వరకు వసుని వదిలిపెట్టలేదు. అలానే అర్జున్ గుండెలపై ఏడుస్తూ పడుకొండిపోయింది. అర్జున్ మెల్లగా వసుని బెడ్ వరకు తీసుకొచ్చి తను పడుకోబెట్టి అలానే వసు మొహం చూస్తూ కూర్చున్నాడు. సారీ చిన్నమ్మ, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. నా గతం నన్ను ముందుకు అడుగు వేయనివ్వట్లేదు. నీతో జీవితం పంచుకోవాలని ఆశ నా మనసులో వచ్చిన దగ్గర నుండి ఇలానే నాలో నేనే సంఘర్షణకి లోనవుతూ నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు నిన్ను కూడా భయపెట్టాను. ఇక నుండి నీ ముందు జాగ్రత్తగా నడుచుకుంటాను అని చెప్తూ ఉన్నాడు అర్జున్. ఇంతలో కాంతం గారు వచ్చి కన్నా ఇద్దరు భోజనానికి రండి అంటూ పిలిచి బయట నుండి వెళ్ళిపోతారు. అర్జున్కి కూడా తినబుద్ధి కాక వసుని చూస్తూ అలానే కూర్చొని నిద్రపోయాడు. పొలం చూపిస్తూ అని చెప్పి చెరువు గట్టు దగ్గర కూర్చోబెట్టాడు చంటి. పొలం అని ఇక్కడికి తీసుకొచ్చావేంటి సంగతి అంటుంది అర్చన. మీరు నాకు ఒక సహాయం చేయాలండి అంటాడు చంటి. ఏంటండి అది అంది. అది మా చెల్లెమ్మకి అర్జున్ గతం చెప్పాలి అనుకుంటున్నాను. దానికి మీ హెల్ప్ కావాలి అంటే అంది. అర్జున్కి తెలియకుండా మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నన్ను కలిస్తే మొత్తం చెప్తాను. అసలు నేను వచ్చిందే ఈ విషయం తెలుసుకోవడానికే మిస్టర్. నువ్వే చెప్తానన్నావు కాబట్టి ఓకే వసు, నేను ఒకరోజు ప్లాన్ చేస్తాంలే అంటుంది. మీరు పొగరుగా ఉంటారనిపిస్తుంది కానండి, చాలా మంచివారు మీరు. అబ్బో ఇంకా అంటుంది అర్చన. ఇంకా అంటే ఇంకేం లేదండి. సరే కానీ పక్కనే పొలాలు కనిపిస్తున్నాయి కదా, వెళ్దామా అంటుంది అర్చన. ఎప్పుడు పొలాలు చూడాలి చెరువులు చూడాలి అంటారు కానీ నా మనసు చూడాలని మాత్రం అనరే అంటాడు ఫ్లోలో. అర్చనకి అర్థమై విననట్టే ఏంటి అంటుంది మనసులో నవ్వుకుంటూ. ఏం లేదు వెళ్దామా అంటాడు. సరే అంటూ లేస్తుంది అర్చన కూడా. తినేసి వచ్చి బాల్కనీలో నించుని స్వర్ణకి ఫోన్ చేశాడు కమల్ అంటుంది స్వర్ణ. నా బంగారం గొంతు ఏంటో చాలా డల్గా ఉందే అంటాడు కమల్. ఏం లేదు తెలిసిందే కదా. ఇప్పుడు నీకు ఒక గుడ్ న్యూస్. నాకేమిస్తావు చెప్పు మరి అంటాడు కమల్. నువ్వు ముందేంటో చెప్పు అంది స్వర్ణ. అంటూ అన్నయ్య ప్లాన్ వేశాడని ప్లాన్ చెప్పి ఇది సక్సెస్ అయితే మనకు త్వరలోనే పెళ్ళి అంటాడు. నిజంగానా అంటూ ఆ నెంబర్ అమ్మ ఫోన్లో ఉంటుంది. నేను ఎలాగో ఒకలాగా సంపాదించి నీకు చెప్తానులే. నువ్వు ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా మన పెళ్ళి అని నవ్వుతూ. మరి నా మామూలు అంటాడు కమల్. మొత్తం అయ్యి పెళ్ళయ్యాక మన బెడ్రూమ్లో అడుగు పెట్టు అంటూ నవ్వి ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది స్వర్ణ. ఏయ్ హలో ఆగవే అని లోపే ఫోన్ పెట్టేసింది. తింగర్ పిల్ల అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు కమల్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.